హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు షాడో హ్యాకర్ తెలుగు. ఇవాళ మన వీడియోలో మనం ఎలాగా ఒక ఫైల్ని పంపించి ఎవరికైనా విక్టింగ్ ఫైల్ పంపించిన తర్వాత ఆ ఫైల్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫైల్ డిలీట్ అయిపోయింది. ఇంకా మీ ఆ కంప్యూటర్ యొక్క ఫుల్ యాక్సెస్ అన్నది మీకు వచ్చేస్తుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ టెర్మినల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను ఇచ్చే కమాండ్ అయితే టైప్ చేయండి. ఇక్కడ సూడో పవర్షెల్ -empire స్పేస్ సర్వర్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు అన్న టూల్ అనేది అయితే ఇన్స్టాల్ అయితే అయింది. అక్కడ మీకు పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు టూల్ అన్నది అయితే ఇన్స్టాల్ అయింది. కొంచెం టైం తీసుకుంటుంది మొత్తం వెయిట్ చేసేందుకు. మీరు కొంచెం ఓపికతో ఉండాలి ఫస్ట్ టైం అయితే. దాని తర్వాత మీకు ఒక HTTP లోకల్ హోస్ట్ 1337 అనే ఒక లింక్ చూపిస్తుంది, లోకల్ హోస్ట్ లింక్. అదైతే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే పేస్ట్ చేయండి. అయితే కాపీ చేసుకొని బ్రౌజర్లో పేస్ట్ చేస్తున్నా. దాని తర్వాత మీరు యూజర్ నేమ్ వచ్చేసరికి ఎంపైర్ అడ్మిన్ అని ఇవ్వాలి. పాస్వర్డ్ వచ్చేసరికి పాస్వర్డ్ 123, అదే పాస్వర్డ్, డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ. తర్వాత రిమైండ్ యూజర్ URL అండ్ యూజర్ నేమ్ అని దాని మీద టిక్ చేసి సబ్మిట్ కొట్టేయండి. మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. డిఫాల్ట్ అది లిజనర్లోనే ఉంటుందిలేండి. దాని తర్వాత క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసి న్యూ లిజనర్లో అక్కడ టైప్ సెలెక్ట్ చేసుకోండి, HTTP అని. అది అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది. మిగతావన్నీ నేము, మీ IP అడ్రస్, పోర్టు, ఏ టైప్ మొత్తం అన్నీ డిఫాల్ట్గా అదే ఇచ్చేసి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేస్తే లిజనర్ క్రియేట్ అయింది. నాకేంటంటే ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ స్టేజర్స్కి వెళ్ళి అక్కడ మళ్ళీ క్రియేట్ బటన్ క్లిక్ చేయండి. ఇది కూడా నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. అక్కడ టైప్స్లోకి వెళ్ళి విండోస్ లాంచర్ బ్యాట్ అనే ఒకటి ఉంటుంది టైపు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు నేమ్ ఇచ్చుకోండి. నేను డిఫాల్ట్ మామూలుగా అయితే HTTP అని ఇస్తాను నేము, మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. అక్కడ నేను లిజనర్లో కూడా HTTP సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత కిందకి వెళ్తే డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని మాత్రం పక్కాగా ఆన్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే క్లిక్ చేయగానే డిలీట్ అయిపోవాలి కాబట్టి ఆ ఫైల్. ఇది ఆన్లో ఉంటేనే డిలీట్ అయ్యింది. ఇంత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే అది అనేది క్రియేట్ అయితే అయిపోయింది. పేలోడ్ అన్నది మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, మీరు క్లిక్ చేయండి. టైం చూసేందుకు మీరు ఇవన్నీ మినిమైజ్ చేసి హోమ్లోకి వెళ్ళిపోయి హోమ్లోకి మీరు క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లో మీరు నాకు డౌన్లోడ్ చేసినటువంటి ఆ ట్రోజన్ ఏదైతే ఉంటుందో అది అక్కడ చూపిస్తుంది అనమాట. ఇలా మీరు సక్సెస్ఫుల్గా ట్రోజన్ క్రియేట్ చేశారు. దాని తర్వాత మీరు ఎవరికైనా పంపించుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూపించలేను, ఎందుకంటే ఎలా చూపిస్తే యూట్యూబ్ కూడా నా మీద స్ట్రైక్ అనేది వేస్తాడు. సో అందుకే చూపించట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఎర్రర్లు వచ్చినా కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో క్రియేట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.